ఇక కొద్ది రోజుల్లోనే నా దేవుని కార్యాన్ని కళ్ళారా చూడకపోతే అప్పుడు అడుగు. ఒకటి కాదు కోకొల్లలుగా చూస్తావు నా దేవుని కార్యాలు. ఏ రేంజ్లో నమ్ముతావో, ఏ రేంజ్లో విశ్వసిస్తావో, ఆ రేంజ్లో నా దేవుని కార్యాలు చూడకపోతే అప్పుడు అడుగు. చచ్చిపోదామని ఆలోచన చేస్తున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు, విరక్తి చెంది, అప్పుల బాధలు తట్టుకోలేక, కుటుంబంలో పరిస్థితులు తట్టుకోలేక, కొంతమంది పిల్లలు లేరని గొడ్రాంటి బతకలేక, అత్తమామలో భర్త ఈ దరిద్రదాన్ని చేసుకున్నాను, పిల్లలు లేరు ఈ గొడ్డుబోద్దానికి, దీన్ని వదిలి ఇంకొక దాన్ని చేసుకోవాలి అనే మాటలు వింటా ఇంకా నేను ఎందుకు బతకాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కొన్ని భౌతికమైన సమస్యలను బట్టి ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తూ కొంతమంది కృంగిపోయి ఉన్నారు. మానసిక సమస్యల చేత కొంతమంది అల్లాడుతున్నారు. నేను చెప్తున్నా, ఆ సమస్యలు ఏవైనా ఎంతటివైనా వాటిని మార్చి ఆశీర్వాదకరమైన కార్యాలు నా ప్రభు చేయగలడని విశ్వసించిన వాళ్ళందరి జీవితాల్లో వారి విశ్వాసం మేరకు కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి. నా దేవుడు చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. నువ్వు చావాల్సిన అవసరం లేదు. నువ్వు చావాల్సిన అవసరం లేదండి. నీ కోసం పిచ్చిగా ప్రేమించి చచ్చిపోయిన వాడు ఉన్నాడండి, చచ్చి బతికిన వాడు ఉన్నాడండి నీ కోసం. నువ్వెందుకు చావాలి పిచ్చిదానా? నువ్వెందుకు చావాలి పిచ్చోడా? నా దేవుడు లేడా? నా దేవుడు నీ పరిస్థితులు మార్చలేడా? కొంతమంది ఏడుస్తున్నారు. హాయిగా ఆనందంగా సాగిపోయే నా జీవితంలో నా కర్మలు తగులుకునే నాకు బంధకాలు తగులుకునే, దరిద్రం తగులుకుంది నాకు అని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి కొంతమంది ఏడుస్తున్నారు. నేను చెబుతున్నాను, కృంగిపోవద్దు. విశ్వాసాన్ని చల్లారనీయొద్దు. విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండు. దాన్ని చల్లారనీయొద్దు. ఆ పరిస్థితులు మారుతాయి, త్వరలోనే మారుతాయి. త్వరలో ఇంకా కొద్ది దినముల్లో నువ్వు నా దేవుని కార్యాలు బలంగా చూడబోతున్నావు. ఇదే నమ్మాడు ఏబు. మొత్తం డబుల్ వచ్చింది, మొత్తం డబుల్ పొందాడు. మరి విశ్వాస వీరుడు